భారీ వర్షాలు వరదలతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఖమ్మంను మళ్లీ వాన భయపెడుతోంది. ఆందోళనలో స్థానికులున్నారు. ఇటీవల పడిన వర్షానికి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని మళ్లీ వర్షం వస్తూ ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో పలు ప్రాంతాల్లో వరద తగ్గినా సరే బురద మాత్రం వేయడం లేదు. ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నీళ్లలో మునిగిపోయింది. బియ్యంతో సహా అన్ని తడిసిపోయాయి. దాంతో వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. వాటర్ ట్యాంకులతో క్లీనింగ్ చేయిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. మరొక వైపు 3 రోజులుగా తమ వద్దకు ఎలాంటి వాటర్ ట్యాంకులు రాలేదని చెబుతున్నారు బాధితులు. పలు కాలనీల్లో ఇంకా అంధకారం వెంటాడుతూనే ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది. ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లో రోడ్లన్నీ కూడా బురదమయమైపోయాయి. దాంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. నేటి నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతాయని అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ఢిల్లీకి రాకపోకలు పునరుద్ధరించారు.